నిన్న మాధవ్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. అందులో ప్రధానంగా ఏంటంటే త్వరలోనే ఏపీ రాజకీయాల్లో సంచలనాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది చెప్పాడు. దాంతోపాటు లిక్కరు శాండ్ ఇవే కాదు అనేక కుంభకోణాలు ఉన్నాయి, వైసీపీ చేసిన కుంభకోణాలు చాలా ఉన్నాయన్నమాట కూడా చెప్పాడు. ఇప్పుడు దీంతో ఒక రకంగా ఊహాగానాలు మొదలైనవి. ఎందుకంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశాడంటే త్వరలోనే జగన్ కి మూడబోతుంది, జగన్ బిగుస్తుంది అనేది వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఇటీవల కారణంలో రెండు పరిణామాలు చోటు చేసుకున్నాం. ఒకటి, విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ చేశాడు. అదేంటంటే కోటరీ మాటలు చెప్పితే బుక్ అయిపోయేది వాళ్ళే, కోటరీ వాళ్ళు తప్పించుకుంటారు, మీరే బుక్ అవుతారు అన్నట్టుగా. అంటే జగన్ ని నువ్వు కోటరీ మాటలు నమ్మి కోటరీ చెప్పినట్టు వింటే నువ్వే ఇరుక్కుంటావు, వాళ్ళు ఎస్కేప్ అయిపోతారు అన్నట్టుగా ఆయన ట్వీట్ చేశాడు. రెండవది, మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. సో మిథున్ రెడ్డి మామూలుగా అయితే ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి బయటకు వచ్చాడు. దాని తర్వాత ఆయన మన దేశం తరఫున డెలిగేట్ గా అమెరికాలో యుఎన్సిఆర్ యునైటెడ్ నేషన్స్ వాళ్ళది జరిగినప్పుడు సమావేశానికి కూడా ఆయన వెళ్ళాడు. దానంతా కూడా వైసీపీ గర్వంగా చెప్పుకునింది. మిథున్ రెడ్డి చూడు వెళ్ళాడని. తెలుగుదేశం శ్రేణులు కూడా కొంత బాధపడ్డాయి. అంటే మనమేమో ఇక్కడ అతన్ని క్రిమినల్ అని చెప్పి అరెస్ట్ చేస్తే బీజేపీ ప్రభుత్వం అతన్ని పంపించిందని. కానీ ఇప్పుడు సడన్ గా ఆయనకి ఈడీ నోటీసులు ఇవ్వడం, ఆయన అకౌంట్లలో అక్రమ ధనం ఉంది, అది ఎట్లా వచ్చింది ఎక్స్ప్లెయిన్ చేయమని. ఈడీ అంటే ఎప్పుడు ఎంటర్ అవుతుంది? మనీ లాండరింగ్ ఉంటే ఈడీ ఎంటర్ అవుతుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది బేసిక్ గా పిఎంఎల్ఏ చట్టం కింద పనిచేస్తుంటుంది. పిఎంఎల్ఏ చట్టం అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. సో మనీ లాండరింగ్ అంటే ఏంటి? డర్టీ మనీని వైట్ మనీగా చేసుకునే ప్రాసెస్ ని మనీ లాండరింగ్ అంటారు. సో అంటే అన్అకౌంటబుల్ మనీ, ఆ మనీ పెద్ద ఎత్తున వచ్చినట్టుగా తెలిసినప్పుడు ఈడీ నోటీసులు ఇస్తుంది. అలాగే మామూలుగా ఈడీ ఏంటంటే అన్ని రకాల వాళ్ళకి ఇస్తూ ఉంటుంది ఈడీ. ఎందుకంటే ఐటీ డిపార్ట్మెంట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు కొన్ని ఖాతాల్లోకి ఏదో ఎక్స్ట్రా మనీ వచ్చినట్టు కనబడుతుంది అన్నప్పుడు ఈ మనీ ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి సోర్స్ ఏంటి, దీనికి ఐటీ కట్టారా లేదా, ఇవన్నీ ఈడీ అడగచ్చు. సో ముఖ్యంగా విదేశాల నుంచో లేకపోతే కొన్ని సస్పిషియస్ కంపెనీల నుంచో వచ్చినప్పుడు అడుగుతారు. ఎందుకంటే మిథున్ రెడ్డి కూడా బిజినెస్ మ్యాన్, ఆయనకు అనేక రకాల బిజినెస్లు ఉన్నాయి. ఆ రకంగా కూడా ఆయనకు వచ్చి ఉండొచ్చు. రేపు ఎక్స్ప్లెనేషన్తో సాటిస్ఫై అయితే ఇబ్బంది లేదు, లేదా అడుగుతుంటారు. సో కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక వార్త వైరల్ అయ్యేది ఏంటంటే జగన్కి ఇప్పటి వరకు మోడీ ప్రొటెక్షన్ కనబడుతుంది. ఎంత లేదన్నా జగన్ ని మోడీ కాపాడుతున్నట్టే కనబడుతుంది. ఎందుకు కాపాడుతున్నాడు, మోడీకి ఏంటి లాభము అనుకున్నప్పుడు మోడీ వైపు నుంచి మోడీ ఆశించే రాజకీయ ఎవరైనా రాజకీయ ప్రయోజనాలు ఉంటేనే చేస్తారు. పర్సనల్ గా జగన్ పట్ల ప్రేమ, చంద్రబాబు పట్ల వ్యతిరేకత లేకపోతే వైస్ వెర్సానో ఉండే అవకాశం లేదు. గతంలో ఇదే మోడీ జగన్ ద్వారా చంద్రబాబును అరెస్ట్ చేయించాడు అనేది అందరికి తెలుసు. చంద్రబాబు అరెస్ట్ వెనుక జగనే కాదు, జగన్ వెనుక మోడీ ఉన్నాడు. మోడీకి ఇష్టం లేకపోతే జగన్ అరెస్ట్ చేసేంత ధైర్యం చేయడు అనేది అందరికి తెలుసు. అయినప్పటికీ కూడా చంద్రబాబు రాజకీయ అవసరాల కోసం మోడీతో మళ్ళీ కలిశాడు. సో ఇవన్నీ కూడా రాజకీయ అవసరాలే నిర్ణయిస్తుంటాయి ఏ సంబంధాన్నైనా. అంటే ఎవరితో మంచిగా ఉన్నా ఎవరితో చెడ్డగా ఉన్నా రాజకీయ అవసరాలే పునాదిగా ఉంటాయి. సో జగన్ ని ఎందుకు ఉన్నాడంటే బేసిక్గా ఏంటంటే, ఒకటి, జగన్ అనేవాడు లేకపోతే చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ తన మాట వినకపోవచ్చు. రేపు తనను ధిక్కరించి అటు కూటమిలోకి వెళ్ళొచ్చు, లేదు బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉంది. అంటే దాని ఏమంటే ఆర్మ్ ట్విస్టింగ్ స్ట్రాటజీ అంటారు. ప్రెజర్ చేయొచ్చు, నాకు ఇవి కావాలి, నా రాష్ట్రానికి ఇవి కావాలి, మాకు పర్సనల్గా ఇవి కావాలని మోడీని ప్రెజర్ చేసే అవకాశం బలపడితే. అందుకని మరీ బలపడకుండా ఉండాలంటే ఒక చెక్ మేట్ ఉండాలి. సో చెక్ మేట్ ఉండాలంటే జగన్ ఉనికిలో ఉండాలి. జగన్ ఉనికిలో లేదంటే ఆడ ఇంకేం చెక్ మేట్ లేదు కదా. అప్పుడు బీజేపీ పెద్ద ఉనికిలో లేదు ఆంధ్రప్రదేశ్ లో. అప్పుడు పవన్ కళ్యాణ్ అంటే చంద్రబాబు ఇద్దరు గట్టి బలపడతారు. బలపడినప్పుడు మోడీ మాట వినకపోవచ్చు. అందుకని ఒక జగన్ అనే ఒక భూతం అనండి, దెయ్యం అనండి, ఎవడో ఒకటి జగన్ అనేవాడు ఉండాలి అక్కడ. ఉంటే మోడీకి అనుకూలంగా చంద్రబాబు కూడా కంట్రోల్లో ఉంటాడు. చంద్రబాబు అయినా రేపు లోకేష్ అయినా తాను కంట్రోల్లో ఉంటారు అనేది మోడీ స్ట్రాటజీ చెప్తున్నారు. రెండోది, జగన్ ఎప్పుడు మోడీకి యాంటీగా ఇప్పటి వరకు లేడు. అధికారంలో ఉన్నా లేకపోయినా మోడీకి దాసోహం అనేది జగన్ చేస్తున్నాడు.
రెండోది జగన్ కూడా కంట్రోల్లో ఉండాలంటే జగన్ మీద కేసులు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి జగన్ కంట్రోల్లో ఉంటాడు. ఎందుకంటే అక్రమాస్తుల కేసులు సంబంధించి దాదాపు 20 ఛార్జ్ షీట్లు వేశారు ఈడీ అండ్ సిబిఐ.